ఆడపిల్లని పెంచడం చాలా ఈజీ అండి. మగపిల్లోడిని పెంచడం చాలా కష్టం. ఆడపిల్లని పెంచితే అది తప్పుగా పెరిగిందనుకోండి, దాని వరకే నష్టం. మగపిల్లోడిని పెంచడంలో తప్పు చేసామనుకోండి, ఫ్యామిలీ ఇంకొక ఆడపిల్ల జీవితం కష్టం అవుతుంది, నరకం అవుతుంది. అవును అవును. సో ఇక్కడ మీరు ఇందాక అడిగారు మగవాళ్ళ ప్రాబ్లము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అని. సో ఇక్కడ సంతానలేమి సమస్యను మగవాళ్ళు ఏమనుకుంటారు అంటే, శృంగార జీవితం సరిగా పెట్టుకుంటారు. శృంగార జీవితం బాగానే ఉంది అనుకుంటే నేను పర్ఫెక్ట్, అదే కదా, నేను ఆరోగ్యంగా ఉన్నా. దానికి ఫెర్టిలిటీ ఇష్యూకి సంబంధం లేదన్న విషయం అర్థం చేసుకోరు వాళ్ళు. సంబంధం పూర్తిగా లేదు అని చెప్పట్లేదు, సంబంధం పూర్తిగా ఉంది అని చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ ఐ అండర్స్టాండ్. అది నార్మల్ గా శృంగార జీవితం నార్మల్ గా ఉండి కణాలు ఏమీ లేని వాళ్ళు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్సెప్టెడ్. సో ఇక్కడ మళ్ళా ఆడవాళ్ళ శత్రువులు అయిపోతున్నారు. ఆడపిల్ల తల్లి అయితే ఆడవాళ్ళు, అవును, మగపిల్లడు తల్లి అయ్యేసరికి పొజిషన్ మారిపోయింది. అవును. నా కొడుకులో ఏం ప్రాబ్లం లేదు, ఏమీ లేదండి, మా కొడలోనే ప్రాబ్లం. నా కొడుకులో ఏం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు, మీ అమ్మాయికే ఏదైనా చూపించుకోండి. సో ఈ పద్ధతి అంతా మార్పు వస్తేనే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం.